మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో, మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుతుము. చదివిన ఈ లేఖన భాగాలలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, మనము దేవుని పిల్లలమని పిలవబడ్డాము. దేవుని పిల్లలు అని పిలవబడినటువంటి మనకు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడో అది మీరు చూడండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎందుకంటే అది ఆయనను ఎరుగలేదు. తండ్రి ప్రేమ ఎంత అద్భుతమైనదో, తండ్రికి ఉన్నటువంటి ప్రేమ పిల్లల పట్ల అది ఎంత అపారమైన ప్రేమ. తండ్రికి ఏ కష్టం కలిగినా తన పిల్లలకు తెలియనీయడు. తండ్రికి ఏ పరిస్థితి సంభవించినా అది పిల్లలకు తెలియకుండానే దాస్తాడు. ఇప్పుడు తండ్రి పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఆయనకున్నటువంటి ప్రేమ మీరు కూడా దేవుని పిల్లలు అవడానికి ఆయన మనకి దేవుని ప్రేమను మనకు అనుగ్రహించాడు. అంటే మనకెట్టి ప్రేమ చూపాడో అది మనం అర్థం చేసుకుంటేనే మనకు ఆశ్చర్యం. ఎందుకంటే లోకము మనలను ఎరగదు, ఎందుకంటే ఆయనను అది ఎరగలేదు కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవునికి ప్రియులై ఉండాలి. అందుకే 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షము కాలేదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మనము దేవుని పిల్లలుగా పిలువబడ్డాము. ఇప్పుడు తండ్రికి ఎట్టి ప్రేమ ఉందో పిల్లల పట్ల, పిల్లలకి కూడా అదే ప్రేమ ఉండాలి. కనుక లోకం మనల్ని ఎరగదు, మనల్ని అర్థం చేసుకోదు. ఎందుకంటే ఆయననే ఎరగలేదు, లోకం ఆయననే అర్థం చేసుకోలేదు. మరి అలాంటప్పుడు మనల్ని ఇంకేం అర్థం చేసుకుంటుంది లోకం? అందుకే వాక్యం ఏం చెప్తుంది అని అంటే గనుక, దేవుని పిల్లలుగా దేవుణ్ణి ఎరిగినటువంటి మనం దేవుడు ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించాడో అది చూస్తేనే మనకు అర్థమవుతుంది. కనుక వాక్యం ఇక్కడ చూస్తే కనుక, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వ్యక్తిగా నీవు జీవిస్తే గనుక తప్పక నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మారుస్తాడు. దేవుని పిల్లలుగా ఉండవలసినటువంటి ఆ పరిస్థితి నీకు లేకపోతే గనుక నీవు దెయ్యానికి సంబంధించిన పిల్లవే అని చెప్పడంలో సందేహం లేదు.
కనుక దేవుని పిల్లలకుండే ఆ గుణం, దేవుడు ఎట్టి ప్రేమ మనకు అనుగ్రహించాడు, ఎట్టి ప్రేమను చూపాడో నువ్వు కూడా అదే ప్రేమను చూపాలి. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలలో మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూడండి, మీరు కుమారులై ఉన్నందున, మీరు భక్తులు కాదు, కానీ లోకంలో భక్త అని అంటారు, నా భక్త భక్తుడా అనని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారులు మీరు, నా కుమార్తెలు మీరు. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిమి ఆయన అంటే ఆయన కుమారులము, రెండవది ఆయన కుమార్తెలము. ఇప్పుడు ఆయన కుమారుడువైన నీవు ఆయనకి ఎట్టి ప్రేమ ఉందో అదే ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. ఎదుటి వాణిని చూచి ఓర్వలేనితనం, ఎదుటి వాణిని చూసి తట్టుకోలేని మనసు, ఎదుటివాడు బాగుపడుతుంటే చూసి నీ కళ్ళు కొడుతూ ఉంటాయి. కాబట్టి ఈ దేవుని ప్రేమ కలిగి ఉన్న నీవు, దేవుని కుమారుడిగా పిలువబడుతున్న నీవు, దేవుని ప్రేమ, దేవుడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆయనను తండ్రి నాయన అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి కుమ్మరించాడు. కాబట్టి ఇక్కడ గమనించాలి, మరి ఆయన యందు మనం కుమారులమై ఉన్నాము. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేని వలన? యేసుక్రీస్తు వలన ఆయనకు మనము కుమారులమై ఉన్నాము, అంటే పిల్లలమై ఉన్నాము. మనం అదే యోహాను 1వ అధ్యాయము 12వ వచనంలో తాను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పిల్లలం చాలా చోట్ల రాయబడింది. ఈ కొలస్సీ పత్రిక 3:3లో ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని మాట్లాడతాడు. కాబట్టి మనం ఎవరమి అని అంటే దేవుని పిల్లలం. ఇప్పుడు దేవుని పిల్లలమైన నీవు మరి లోక సంబంధమైన పరిస్థితులు ఎందుకుంటున్నాయి? లోక సంబంధమైన ఆచారాలు ఎందుకుంటున్నాయి? లోక సంబంధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? సాంప్రదాయాలను, సిద్ధాంతాలను ఎందుకు పాటిస్తున్నావు? దేవునికి ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమ నువ్వు ఎందుకు కలిగి లేవు? కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీ జీవితం దేవునికి అంకితం అవ్వాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారి జీవితాల్లో అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఒక రోజున ఒక తండ్రి తన కుమారుని పిలిచి, బాబు నీకేం కావాలో అడుగు, నేను తెస్తాను అని అన్నాడు. అప్పుడు కుమారుడు అడిగాడు, డాడీ నాకు నా పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ కావాలి, అది కారు కావాలి అని అడిగాడు. అప్పుడు డాడీ తన తండ్రి అన్నాడు కదా, సరే నాన్న నీ కారు ఇస్తాను, కొంటానులే అని అన్నాడు. అన్న తర్వాత పుట్టినరోజు వచ్చింది. ఆ రోజున తను మంచి కేక్ కట్ చేయించారు కుమారుడికి, చాలా సంతోషం. అలా జరిగిన తర్వాత తండ్రి ఒక బైబిల్ ఇచ్చాడు. ఒక బైబిల్ ప్యాక్ చేసి ఇచ్చి, నాన్న ఇది చదువు, ఇది నీ జీవితాన్ని మారుస్తుంది, ఇది నీకు గమ్యం చూపుతుంది, ఇది మార్గం చూపుద్ది నీకు, ప్రతిదినం ఈ గ్రంథాన్ని చదువునన్న అని అంటే కుమారుడు చాలా బాధపడిపోయాడు. అరే, నా తండ్రి నా పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ ఇమ్మన్నాను, కారు ఇమ్మన్నాను, ఇస్తాడనుకుని తాళాలు ఇస్తాడనుకుంటే ఏంటి, ఎందుకు ఇట్లా చేశాడు అని చాలా బాధపడుతూ ఉన్నాడు. చాలా కోపం వచ్చింది అబ్బాయికి,
చాలా కోపం వచ్చేసి వెంటనే ఆ బైబిల్ తీసుకోకుండా అక్కడే ఉంచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కోపంతో నాకు నా తండ్రికి ఇంత ఆస్తుంది, ఇంత ఆస్తిపరుడైనటువంటి తండ్రి నేను అడిగిన గిఫ్ట్ ఇవ్వలేదు, ఎందుకు కారెమ్మన్నని ఇవ్వలేదు అనుకుని కోపగించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇక నీ ఇంట్లో నేను ఉండను అనుకుంటూ వెళ్ళిపోయాడు చెప్పకుండా. ఆ తర్వాత కొన్నేళ్ళు జరిగిపోయింది. ఒకరోజు తన కుమారుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అతనికి ఇంటి దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. వచ్చినప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళడానికి కూడా మనసు తనకు లేదు. అయినా బలవంతంగా సరే ఎందుకు వచ్చిందిలే అనుకుని వెళ్ళాడు. తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి అని అంటే, అతను దగ్గర పనిచేసే ఒక అతను ఒక కాగితం ఇచ్చి, అయ్యా ఒక కవర్ ఇచ్చి, ఈ కవరులో ఏదో మీ నాన్నగారు రాశారు, ఇది చదువు అని చెప్పేసి ఆయనకి ఇవ్వడం జరిగాది. ఆ కవరు చింపి ఆ లెటర్ చదివాడు. ఆ లెటర్లో ఉన్నది ఏంటో తెలుసా? నా కుమారుడా, నువ్వు అడిగిన గిఫ్ట్ని నీకు ఇచ్చాను, ఆ రోజే నీకు తీసుకొచ్చాను. బైబిల్ గ్రంథంలో నేను నీకు తీసుకొచ్చి బైబిల్ ఇచ్చాను, కానీ పక్కన పాడేసి నువ్వు వెళ్ళిపోయావు. కానీ ఆ రోజే, దానికి ముందు రోజే నేను కారు తీసేసుకున్నాను. ఆ కారు తాళాలు కూడా బైబిల్లోనే పెట్టాను. ఒకవేళ బైబిల్ తీస్తే నిన్ను ఆ తాళాలు నీకు దొరుకును, ఆ కిస్ నీకు దొరుకును, కానీ నువ్వు బైబిల్ పట్టుకోలేదు. ఇదిగో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాన్న అని చెప్పేసి ఎంతో బాధతో ఆ తండ్రి లెటర్ రాయడం జరిగేది. వెంటనే ఇదిగో నీ తాళాలు, నీకు పలానా చోట నా బైబిల్లోనే తాళాలు ఉన్నాయి, చూసుకో, ఆ పలానా చోట పలానా కంపెనీలో నీ కొరకు కారు ఉంటుంది, అది తీసుకో అని చెప్పేసి తండ్రి చెప్పడం జరిగేది. నిజమే, ఎంత ఆశ్చర్యం, ఎంత బాధ. నా తండ్రి నన్ను ఎంత ప్రేమించాడే, నా తండ్రి నా కొరకు ఎంత చేస్తే కనీసం ఆ బైబిల్ గ్రంథాన్ని కూడా నేను తీయలేకపోయాను, ఇంత భయంకరమైన వ్యక్తినేంటి అని ఎంతో బాధపడిన ప్రయోజనం లేదు. తండ్రి పోగొట్టుకున్నాడు తండ్రిని. కాబట్టి తండ్రి ప్రేమ చూడండి, ఎంత అద్భుతమైన ప్రేమ కదా. యేసయ్య నీ కొరకు కూడా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు. యేసయ్య నీ కొరకు వచ్చి ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చి నిన్ను విమోచించడం నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు జీవించు. అలాంటి ప్రేమ నీ జీవితంలో కలగాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని పిల్లలుగా క్రీస్తు కొరకు బ్రతుకుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీ కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని బిడల జీవితాల్లో మీరు దయచేయమని, కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.